ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మానవుని మనస్సులోని నిర్మాల్యం తొలగాలంటే, ఏకత్వ స్థితి పొందాలంటే మనిషి ఏం చేయాలి? మనం నిత్యం ఆనందం, సుఖ సంతోషాలు కలగాలంటే కోరుకుంటాం. కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయి అని తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. మనలోనే ఉండిన వీటి కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. రోగం వల్ల కలిగే బాధలు ఎక్కడి నుండి వచ్చాయి అంటే కాశీ నుండా, రామేశ్వరం నుండా అని లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం. బాధలు మన నుండి వచ్చినప్పుడు సుఖ సంతోషాలు కూడా మన నుండే వచ్చుంటాయి కదా. ఆవిడ ఎక్కడో బయట ఉన్నాయని ఎందుకు వెతుకుతారు? కాలికి ముళ్ళు గుచ్చుకుంది అంటే బాధ అంటున్నాం. అదే రోడ్డు మీద ఒక 500 నోటు దొరికితే సంతోషపడిపోతాం. అంటే సుఖ దుఃఖాలు దొరికే వస్తువు బట్టి మనలో నుండియే వస్తున్నాయి కదా. అంటే బాధలు, సంతోషాలు అన్నీ మనలోనే ఉన్నాయి. మరి మనలో ఉండిన వాటి కోసం బయట ఎందుకు వెతకడం? ఇది కేవలం భ్రమ. నిజమునకు మనలో లేనిదేది బయట లేదు. పాలలో అంతర్ముఖంగా ఉన్న వెన్న రావాలంటే కవ్వం పెట్టి చిలకాలి. అలానే మనస్సుని భగవన్నామము అనే కవ్వం పెట్టి చిలికితే అప్పుడు ఆనందమనే వెన్న రావటం జరుగుతుంది. లోపల సాధన చేయనిదే బయట తిరుగుతూ అది కావాలి, ఇది కావాలి అంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. మనస్సుకు పరిమితమైన వాడు జీవుడు. మనోమూలంలోనికి వెళ్ళిన వాడు దేవుడు. మనోమూలంలోనికి వెళ్ళిన వారి దేహమే దేవాలయం అవుతుంది. దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం. దీనిని లోపల ఆత్మయే దైవం. భగవంతుణ్ణి చిత్రాలలో వెతకొద్దు, చిత్తములో వెతకండి అని రమణ మహర్షి గారు అన్నారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది? భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, కానీ మనకి కానరావటం లేదు. ఎందుకని? మన మనస్సులో ఉన్న మాలిన్యాల వల్ల మనలో ఉన్న దేవుడు కనబడపోవడానికి ప్రధానమైన కారణం రెండు తలంపులు. అవేంటి? నేను ఒకటైతే నాది అనేది రెండవది. మొదటిది నేను, అహంకారం. రెండవది మమకారం. ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడవుతాడు. మన హృదయంలో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమ పవిత్రుడిని పరికించాలంటే మనము పవిత్రం కావాలి. అది ఎలా? ప్రతిరోజు పూజ గదిలో పూజకు ముందు మనం మొదటి చేసే పని. ప్రతిరోజు కూడా దేవాలయంలో అర్చకుడు మొదటి చేసే పని కూడా ఒకటే. అదేంటి? ముందు రోజు నిర్మాల్యమైన పువ్వులను, పూజా సామాగ్రిని తీసేసి పూజ గదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసుకొని తర్వాతే పూజ అనేది ప్రారంభిస్తారు. ఈ రీతిలోనే హృదయం నందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనోమాలిన్యాలను తొలగించాలి, అజ్ఞానమును, నిర్మాల్యమును తీసేయాలి. ముందు రోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగుననే అంతర్ముఖంగా ఉన్న కర్మఫల శేషాలను తొలగించుకోవాలి. మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యంను తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములని 6 అడ్డంకులు ఉన్నాయి. వాటిని తొలగించాలి. సత్కర్మచరణ, సత్సంగీయులు సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదవగాహన, సత్వగుణ సాధన, సేవా తత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారం అంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మం ద్వారా గ్రహించేది కూడా ఆహారమే. మనస్సును, బుద్ధిని సంస్కరించుకుంటూ, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే. మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన దుఃఖాలకు, సుఖాలకు కారణం. మనలో అనేక బలహీనతలు ఉంటాయి. అలాగే లోకంలో అనేక ఆకర్షణలు కూడా ఉంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి. హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా దానిని గురించి ఆలోచించడం ఇదే మాయ.
శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ సమాజ ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిథిలమవ్వకముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ఒకటి ప్రేమ, రెండు జ్ఞానం. ఈ రెండూ ఉన్నప్పుడే ఏకత్వ స్థితి వస్తుంది. సాధన సాధ్యతే సర్వం. ధన్యవాదములు.